ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు ప్రాతకాలమునే మేమందరము నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించనై ఉండగా, నేను స్తుతించనై ఉండగా, నీ వాక్యాన్ని ధ్యానించనై ఉండగా, మీకు మొరపెట్టుకున్న ఉండగా ప్రభువా, ప్రతి విషయంలో కూడా మాకు సహాయం దయచేయను ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆటంకాలను తొలగించండి, మార్గం సరళము చేయండి, సమయానికి నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో సమయోచితమైన సహాయం అందించి మీకు మహిమకరముగా మాకు మేలుకరముగా ఉండులాగున క్రమముగా నడిపించమని, అలాగే ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 57వ కీర్తనను ప్రేమచంద్ర సారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. ఈనాటికి ఏర్పరచబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథం నుంచి 57వ కీర్తనను చదువుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణ చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలను శరణ చొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోవారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. నా అడుగులను చిక్కించుకున్నటకై వారు అలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్రముగా ఉన్నది. దేవా, నా హృదయము నిర్భ్రముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకునము. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆమేన్. సుప్రియ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. పోకుండా నీ చివరకు లంగరేసినావా నా నావకు
కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోన చంక పెట్టి లోక సంద్రాన నా జీవనాక అతరికి చేరేదాకా సాగుగాక నీ దరికి చేరేదాకా సాగుగాక సుడిగుండం నటనడి సంద్రాన పటలాగే వైనం చుట్టూ ఉన్న లోకం మాయ సుడిగుండం నటనడి సంద్రాన పటలాగే వైనం రకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసిపోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచి చూశాను నీ వైపు చూశాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను ఆదిమి పట్టి అలజడి అనగ కొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోన చంక పెట్టి గాలి తుఫాను సగనిగా ఆపుతుంటే సత్యవక చాడలేక ఒడబ్రతలవుతుంటే సందేహాల గాలి తుఫాను సగనిగా ఆపుతుంటే సత్యవక చాడలేక ఒడబ్రతలవుతుంటే రకాశోదన కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడు దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు చూశాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను ఆదిమి పట్టి అలజడి అనగ కొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమి
చేరేదాకా ప్రేమతోన చంక పెట్టి జీవవాకు చేత పట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి జీవదాత నీదు సేవే జీవితానికి అర్థమంటూ జీవవాకు చేత పట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి జీవదాత నీదు సేవే జీవితానికి అర్థమంటూ నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నిద్రాస శరీరాస జీవపుడంబాన్ని విడచి నిన్ను చేరరమ్మంటూ జగమంతా నీ పిలచి క్రీస్తు కృపల నిలచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు నాలో ఊపిరి ఉన్నంతసేపు అలలను ఆదిమి పట్టి అలజడి అనగ కొట్టి తీరం చేరేదాకా నావలోను అడుగు పెట్టి కలవరమిడిచి పెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోన చంక పెట్టి లంగరేసినావ నా నావకు కొట్టుకొని పోకుండా నీ చివరకు లంగరేసినావ నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు వాణ్యం వచ్చి పాట పాడతాది. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా
మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను శైలజ సత్యానందం గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలిచి ఉండాలని మనం చేస్తున్నాను.
లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామంకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖలై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించుతారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటేమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహంను కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన అవేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగతము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తనను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఈ వాక్యం మనం ఇక్కడ దీవించును గాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఈ చదువుకున్న వాక్య భాగం ప్రకారంగా శిష్యుల ప్రయాణంలో క్రీస్తు ఉన్నాడు, శిష్యుల సంభాషణలో క్రీస్తు ఉన్నాడు, శిష్యుల ఇంటిలో క్రీస్తు ఉన్నాడు, శిష్యుల భోజనము దగ్గర క్రీస్తు ఉన్నాడు. చాలా పెద్ద అంశము, అయితే చాలా సులభమైన అంశం. శిష్యుల ప్రయాణములో క్రీస్తు ఉన్నాడు, వారితో కూడా ప్రయాణం చేస్తున్నాడు. శిష్యుల సంభాషణలో క్రీస్తు ఉన్నాడు, వారితో కలిసి మాట్లాడినాడు. శిష్యుల ఇంటిలో క్రీస్తు ఉన్నాడు, వారు ఇంటికి ఆహ్వానించగా వెళ్ళాడు. వారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారితో కలిసి భోజనం చేస్తూ వారికి కనబరుచుకున్నాడు. తన్ను తాను యథార్థంగా కనబరుచుకున్నాడు. ఎందుకుండడు? విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు అన్ని వేళలా మనతో ఎందుకుండడు? ఉంటాడు. విడిచిపెట్టువాడు కాడు. మనం మండు టెండలో నడిచి వెళుతున్నా ఆయన కూడా మనతో పాటు ప్రయాణం చేస్తాడు.
సమరయ ప్రాంతానికి మండు టెండలో వెళ్ళాడుగా. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎన్నటికీ ఎప్పటికీ విడువడు, ఎడబాయడు. మనం చేసే ప్రయాణాల్లో దేవుడు మనతో కూడా ఉంటాడు. మనం గ్రహించకపోవచ్చు. మన మాటల్లో ఆయన ఉంటాడు, ఆయన వింటాడు, మనం గ్రహించకపోవచ్చు. మన ఇంటిలో ఆయన ఉంటాడు, మనం గ్రహించకపోవచ్చు. మన భోజనపు బల దగ్గర ఆయన ఉంటాడు, ఆయన చూస్తాడు మనం ఏమేమి తింటున్నాము, ఏమి పానం చేస్తున్నాము. కానీ మనం గ్రహించకపోవచ్చు, తలంచకపోవచ్చు. ఒకవేళ అన్ని స్థితిగతుల్లో యేసయ్య మనతో ఉన్నాడు అనే గమనం మనకు ఉంటే అన్ని స్థితిగతుల్లో మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? జాగ్రత్తగా ఉంటుంది, మనకు దీవెనకరంగా ఉంటుంది. కనుక వాక్య భాగాన్ని క్రమంగా మనం ఆ మేరకు సంభాషణ చేస్తుండగా దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసు ప్రభు యొక్క శిష్యుల సంభాషణ మనకు కనబడతాయి. గమనించండి 13వ వచనం. ఇదిగో ఆ దినమందే, ఏ దినమందు? యేసు ప్రభు పునరుద్ధానుడైనటువంటి దినమందు. ఆ దినమందే వారిలో ఇద్దరు. ఎవరిలో ఇద్దరు? శిష్యుల సమూహములో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు, యెరూషలేము నుండి ఎమ్మాయి అను గ్రామమునకు వెళుతూ ఉన్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయికి మధ్య ఉన్న దూరం ఆమడ దూరం అన్నాడు. వారు వెళుతూ ఉన్నారు. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకునుచూ ఉండిరి. ఏ సంగతులు? వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు యెరూషలేము నుండి ఎమ్మాయికి. యెరూషలేములో ఉన్న సంగతులని వారు సంభాషించుకుంటూ ఉన్నారు. ఏమున్నా యెరూషలేములో? శుక్రవారం చనిపోయినాడు యేసు ప్రభు, సిలువ వేయబడ్డాడు. అది హాట్ టాపిక్ అయ్యింది ఆ రోజుల్లో. ఎందుకంటే ప్రజలందరూ ఆయన్ని పలు విధాలుగా విశ్వసించారు. కొందరేమో మెస్సియాగా, కొందరేమో సద్బోధకుడుగా, కొందరేమో దేవుని కుమారుడిగా, కొందరేమో ఆయన దేవునిగా, కొందరేమో ఒక ప్రవక్తగా. ఈ రీతిగా పలు రకాలుగా యేసయ్యని నమ్మిని అనుసరించుతున్న వారు ఉన్నారు. స్వస్థపరచబడిన వారు ఉన్నారు, విడుదల పొందిన వారు ఉన్నారు, ఆయన సత్యాన్ని గ్రహించిన వారు ఉన్నారు. ఈ ఇన్ని రకాలుగా యేసయ్యని ప్రేమించువారు ఉన్నారు ఆ పట్టణంలో. అలాంటి యేసుని వారు శుక్రవారం నాడు సిలువ వేసి చంపారు. ఇద్దరు నేరస్తుల మధ్య నేరము మోపి. ఆయన ప్రేమించేవారు అందరికీ తెలుసు ఆయన నేరస్తుడు కాదు అని, అన్యాయంగా ఆయన సిలువ వేసి చంపారు అని. కనుక అది హాట్ టాపిక్గా ఉంది. అయితే ఆ రోజే మరి మిట్ట మధ్యాహ్నం పట్టపగలు చీకటి అయ్యింది. ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. బండలు బద్దలయ్యాయి, భూకంపం వచ్చింది. ఇన్ని కార్యాలు జరిగితే యెరూషలేము వాసులకి అది ఎలాంటి విషయంగా ఉంటుంది? ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మాట్లాడుకునే విషయంగా ఉంటుంది. శనివారం అయింది, విశ్రాంతి దినము. ఆదివారం అయింది, ఉదయాన్నే స్త్రీలు వెళ్ళారు. సమాధి ఖాళీగా ఉంది, యేసయ్య అక్కడ లేడు. దేవదూతలను చూశారు, వారు చెప్పారు ఆయన లేచి ఉన్నాడు అని. ఆ సమాచారం శిష్యులకి, అపోస్తలులకు అందించారు. శుక్రవారం నాడు ప్రభు చనిపోయినప్పుడు అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి సమాధుల్లో నుంచి. విశ్రాంతి దినమందు ఒలివ కొండ మీద ఉన్నారు. ఆదివారం పునరుద్ధానుడైనప్పుడు మరలా భూకంపం వచ్చింది. ఆ సూచన మేరకు శుక్రవారం లేచిన పరిశుద్ధులు మరలా యెరూషలేముకు వచ్చి అనేక మందికి కనబడ్డారు. ఇది ఎంత వింత విషయం అది!
యెరూషలేము వాసులకి శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా జరిగిన సంభవాలన్నీ కూడా మౌనంగా ఉంచే విషయాలు కాదు, మరలా సంభాషించుకునేటటువంటి విషయాలు అవి. అలాంటి సంగతులు వారు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతూ సంభాషించుచూ ఉండేది. ఈ సంగతులు అన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకునుచూ ఉండేది. ప్రభునందు ప్రియులారా, మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం, బస్సుల్లో, ట్రైన్లో ప్రయాణాలు చేస్తుంటే కొంతమంది నేను చూస్తుంటాను. ప్రయాణాలు చేస్తుంటారు బస్సుల్లో, ట్రైన్లో బ్యాగుల్లోంచి చిన్న బైబిల్ తీసి చదువుకుంటూ ఉంటారు, లేదా మొబైల్లో నుంచి చెవుల్లో పెట్టుకొని దేవుని వాక్యాన్నో దేవుని పాటలో వింటూ ఉంటారు. వారి ప్రయాణం వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయాణాన్ని వారికి దీవెనకరంగా వారు ఆ రీతిగా నడుపుకుంటున్నారు. వీరు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతున్నారు. వేరే విషయాలు మాట్లాడడం లేదు, లోకవార్తలు చెప్పుకోవడం లేదు. యెరూషలేములో జరిగిన యేసయ్యను గురించిన విషయాలు వారు సంభాషించుకుంటూ వెళుతున్నారు. అప్పుడు ఏం జరిగింది? 15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకునిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. యేసు ప్రభు తానే అంటే తనకు తానే, వీరు ఆహ్వానించలే, వీరు పిలవలే, రండి మనం ప్రయాణం చేద్దామని, మాతో కలుసుకొని నడువు అని చెప్పి పిలవలే. యేసు తనకు తానే వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు. ఎందుకు రాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్పబడుతుంది? 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ వారి మధ్యన ఉందునని చెప్పాను. ఈ మాట చెప్పిన యేసు ప్రభు ఎందుకు రాడు? యెరూషలేము నుండి అమ్మాయికి వీరిద్దరు శిష్యులు యేసుని గురించి సంగతులు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే వారి మధ్య ఎందుకున్నాడు యేసు ప్రభు? ఈ మాట చెప్పిన యేసు ప్రభు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అని చెప్పినటువంటి యేసు ప్రభువు వీరి మధ్య ఉన్నాడు. తానే వారి మధ్యకు వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారి కన్నులు మూయబడ్డాయి. ప్రభుని గుర్తుపట్టలేకుండా ఉండడానికే, అంతేగాని వారికి అంధత్వం దేవుడు ఇవ్వలే. సమస్తాన్ని స్పష్టంగా చూస్తున్నారు, మార్గాన్ని స్పష్టంగా చూస్తున్నారు. మరి చాలాసార్లు అదే మార్గం ప్రయాణం చేశారు. ఆ ప్రయాణ మార్గాన్ని, ఇరువైపులా ఉన్న ప్రకృతిని గుర్తించగలుగుతున్నారు. వారి యొక్క ఎమ్మాయి మార్గానికి బాటను అన్నీ యథార్థంగా చూడగలుగుతున్నారు. కానీ ఒక్క యేసు ప్రభుని మాత్రం గుర్తించలేని రీతిగా వారి కన్నులు మూయబడ్డాయి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో ఇదే సందర్భాన్ని ఉటంకించి ఈ రీతిగా రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనం, 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మారు రూపమే కానీ మారు వేషం కాదు. మారు వేషము వేరు, మారు రూపము వేరు. ఉన్న ఒక రూపానికి వేషం వేస్తే అది మారు వేషం అవుతుంది. ఉన్న రూపానికి వేరొక రూపంలో ఉంటే మారు రూపం అవుతాయి. యేసు ప్రభు ఇక్కడ పునరుద్ధానుడైనాడు, మహిమ రూపంలో ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై కనబడుతున్నాడు. శరీరధారిగా కాదు వీరికి కనపడుతుండేది. అది వరకు శరీరధారిగా కనపడ్డాడు సిలువకు ముందు. రక్తమాంసాలు ఉన్నాయి ఆ శరీరంలో. ఇప్పుడు ఈ శరీరంలో రక్తమాంసాలు లేవు. ఎందుకంటే రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు. కనుక మహిమ రూపంలో కనబడుతున్నాడు. అది అక్కడ విషయం. అయితే వెంటనే ప్రభుని గుర్తించకుండా ఉండలాగున వారి కన్నులు మోయబడ్డాయి. ఈ మహిమ రూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పోలికలు అవే, అదే ఎత్తు, అదే దృఢమైన శరీరం, మాటలు అవే, నడక అదే,
వస్త్రధారణ అదే, కానీ ప్రభుని గుర్తించలేని రీతిగా వారి కన్నులు మూయబడ్డాయి. ఎందుకంటే ఈయన మహిమ రూపంలో ఉన్నాడు. అయితే ప్రభు వారితో కూడా సంభాషించుచు ఏం చెప్పాడు? వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడాను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఏంటి మీరు మాట్లాడుకుంటున్నది అని అంటే వీరికి చాలా దుఃఖం వచ్చేసింది. మనలో ఎవరైనా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారనుకోండి, మరొక వ్యక్తి వచ్చి ఏంటి మీరు మాట్లాడుకునేది అంటే వీళ్ళకి దుఃఖం వస్తుందా? సంతోషం వస్తుంది. కూర్చో, టీ ఇస్తా, కాఫీ ఇస్తా, కూర్చో. ఏంది నీకు తెలియదా? ఆ పక్కింటి అమ్మాయి ఫ్లైఓవర్ అంట, ఈ వీధిలో అబ్బాయి ఫ్లైఓవర్ అంట. ఈ వాడుక భాషలో చెప్తున్నా. కూర్చో. దేవుడి మాటలు చెప్తానంటే నాకు పని ఉంది వదిన, వారు వస్తారు వదిన. ఇప్పుడు వీరికి బహు దుఃఖము. మీరు మాట్లాడుకుంటూ ఉన్నది ఏమిటి అని అంటే వారు దుఃఖముఖులై నిలిచిరి. ఎందుకు దుఃఖం వచ్చిందో చూడండి. వారిలో క్లెయిపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. నీవు ఒక్కడివే ఎరుగవా? యెరూషలేములో జరిగిన సంగతులు నీకొక్కడికి తెలియదా? ఏంటి ఇంత అమాయకంగా ఉన్నావు? ఎటువంటి సంగతులు జరిగాయి? ఇందాక నేను చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకోండి. మామూలు సంగతులు కాదు జరిగింది. ఎన్నడూ కని విని ఎరుగని సంగతులు జరిగాయి. శుక్రవారం కానీ ఆదివారం కానీ అందరికీ తెలుసు. నీవు కూడా మాతో పాటుగా యెరూషలేము నుండి వస్తున్నట్టుగా కనబడుతున్నావు. నీకు ఎందుకని తెలియదు? అందుకు వారికి దుఃఖం కలిగింది. దుఃఖం కలిగి నీ ఒకడవే ఎరుగువా అని అంటూ ఉంటే మళ్ళీ ఏమన్నాడు యేసు ప్రభు? అవి ఏవని 19వ వచనంలో అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే అని ఎవరితో చెప్తున్నారు? నజరేయుడైన యేసుతోనే చెప్తున్నారు. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి గ్రంథకర్త చెప్పడంలే, అమ్మాయి మార్గంలో వెళుతున్న శిష్యులు చెబుతున్నారు. మనలాంటి మానవ మాత్రులే లెక్కగట్టి చెప్తున్నారు. ఎన్ని దినాలు అయిందంట? మన వాళ్ళు గంటలు నిమిషాలు లెక్కగట్టి ఎట్లయింది 3 దినాలు అంటారు. ఏమో ఈ శిష్యుల్ని అడగాలి. వీళ్ళ లెక్కలో 3 దినాలు అయినాయి. ఈ సంగతులు జరిగిన నేటికి పునరుద్ధాన దినము నాటికి 3 దినములు ఆయనో. ఇక విషయాలన్నీ చెప్పాడు. యేసుని ఎట్లా సిలువ వేశారు, ఏంది చేశారని. అంటే మీరు మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి అంటే నీకు తెలియదా అంటే అవి ఏమిటి అంటే అన్న మళ్ళీ అడిగాడు. అప్పుడు చెప్పారు వివరంగా. ప్రభువు మన మాటలు వినువాడు. మన మాటల్లో మంచి మాటలు ఉంటే ఆయన మనతో పాటుగా సంతోషిస్తాడు. అందుకనే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఈ అమ్మాయి మార్గంలో మంచి మాటలు విన్నాడా? ఇక్కడ ఏం వింటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవికి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేను ఏమి చేస్తునని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడువాడు ఒకడనూ లేకపోయాను. ఏం మాటలు అవి? పనికి మాలిన మాటలు. ఇక్కడేమో యేసుని గురించిన మాటలు. అవి వింటున్నాడు, ఇవి వింటున్నాడు.
ఇక్కడ వీరితో కలిసి దేవుడు సంతోషంగా మాటలు కలిపి వారికి చెప్పవలసినటువంటి మాటలు చెప్పబోతున్నాడు. ఇక అక్కడేమో విలపిస్తున్నాడు, నేను ఏమి చేసినని చెప్పి తమ చెడుతనం గురించి పశ్చాత్తాపడువాడు ఒకడునూ లేకపోయాను. నేను మీ పనికి మాలిన మాటలు వింటున్నాను, మీ మాటలు నేను వింటున్నాను. ఎలాంటి మాటలు అంటే అవి పనికి మాలిన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడేటట్టు మీకు అవి ఆశీర్వాదకరం కాదు. మీ మాటలు వింటున్న వారికి ఆశీర్వాదకరం కాదు. మీ ఇద్దరి మధ్య దేవుడు దుఃఖముఖుడై ఉన్నాడు. ఎందుకంటే మీరు మాట్లాడుకుంటున్నది మీకు కానీ ఎవరికి కానీ దీవెనకరమైన మాటలు కాదు, అవి పనికి మాలిన మాటలు కనుక దేవుడు దుఃఖముఖుడై ఉంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే మన మాటలు ఎట్లా ఉంటాయి? ఉప్పు వేసినట్లు సంతృష్టి సహితమైన సంభాషణ మనం చేస్తాం. అనుకూల వచనాలే, ఆశీర్వాదకరమైన మాటలే ఉంటాయి. నీ మాటల్లో జీవం ఉందంటాడు సామెతల గ్రంథంలో. మన మాటలు ఇతరులకి మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి. మన మాటలు మనకు కూడా దీవెన తెచ్చేవిగా ఉండాలి. మన మాటల్లో మనం ఆశీర్వాదం సంపాదించుకోవాలి. మన మాటల్లో మనం శాపం సంపాదించుకోకూడదు. మన మాటల్లో యేసయ్యని సంతోషపెట్టాలి. మన మాటల్లో యేసయ్యని దుఃఖపెట్టకూడదు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం చేసుకోనండి. అనుదినము మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆ మాటలు దేవుణ్ణి దుఃఖపెట్టేవా, సంతోషపెట్టేవా? ఆ మాటలు మనకు ఆశీర్వాదకరమా లేక శాపగ్రస్తమా? ఒక్కసారి మనం బేరీజ్ వేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఆ రీతిగా మన మాటల్ని జాగ్రత్తగా వల్లించాలి. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల సంభాషణతో కూడా ఉన్నాడు. వారికి వారు చెప్పిన తర్వాత వారికి ఏం చెప్పాలో చెప్పబోతున్నాడు. 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న విషయం చూడండి. 25వ వచనం నుంచి వారు జరిగిన సంగతులన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు. అందుకు ఆయన వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని ఏమంటున్నాడు చూడండి. ప్రారంభ మాటలు మెచ్చుకుంటున్నాడా? ఏమంటున్నాడు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఆ మాటలు ప్రారంభిస్తే ఏమనాలి వీళ్ళు? ఏమయ్యా, నీకైతే తెలియదంటే మేము చెప్పాము, నీకు తెలియకపోతే మేము చెప్పాం. ఇప్పుడు నువ్వేమంటున్నావు? మమ్మల్ని మా దగ్గర చెప్పించుకొని మమ్మల్ని అవివేకులారా అంటావా, మమ్మల్ని మందమతులారా అంటావా? అది తగదరాదు. మనం కానీ ఉంటే అక్కడ. కానీ చూడండి, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నిటినీ నమ్మని మందమతులారా అంటూ క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఏం చెప్పాడు? వారికి అవసరమైన బోధ చేశాడు, వారికి అవసరమైన సత్యాన్ని బోధించినాడు. మన మాటలు మంచి మాటలుగా ఉంటే ఇంకా ఆ మాటల్ని పరిపూర్ణం చేస్తాడు దేవుడు. మనకింకా సత్యాన్ని తెలియజేస్తాడు, మనకింకా అదనపు సత్యాన్ని తెలియజేస్తాడు. ఎంత సంతోషం! ఇక్కడ చూడండి, ఆ రీతిని చెబుతున్నాడు. వారికి ఎంతవరకు తెలుసో అర్థం చేసుకున్నాడు, ఇక ఎంతవరకు తెలియాలో అది కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటిలో క్రీస్తుని గురించి ఉన్న విషయాలన్నిటినీ వారికి విశదపరిచాడు. ప్రభునందు ప్రియులారా, అయితే వీరు ఆ తర్వాత చూడండి, ఇంతలో 28వ వచనం, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు, ఏం గ్రామం అది? ఎమ్మాయి మార్గం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకింకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. సాయంకాలం కావచ్చింది. ఇజ్రాయేలుకి సాయంకాలానికి ఒక దినం పూర్తి అయిపోతుంది. సాయంత్రం నుంచి సాయంత్రానికి ఒక దినం. సాయంత్రం అయిందంటే ముందు రోజు పూర్తి అయినట్టే, మరుసటి రోజు ప్రారంభమైనట్టే.
కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, నేటికి ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములు ఆయన అన్నాడు. శుక్రవారం అయిపోయిందా, శనివారం అయిపోయిందా, ఆదివారం సాయంత్రానికి వీళ్ళు ఆ మాట చెబుతున్నారు. 3 దినములు అయిందా? అర్థం చేసుకుంటే అందులో సత్యం ఉంటుంది. ఏదో మిడిమిడి జ్ఞానంతో పైన చదివి సంగతుల్ని అపార్థం చేసుకుంటే సత్యం మనకు కనబడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, సాయంకాలం కావచ్చింది, నీవు చూస్తే మమ్మల్ని దాటి వెళ్ళేటట్టుగా ఉన్నావు, నీవు మాతో కూడా ఉండు అని ఆహ్వానిస్తున్నారు. సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. మొదట వారి సంభాషణలో ఉన్నాడు, వారి ప్రయాణంలో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు వారి ఇంటిలో ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మనమైతే చెయ్యం ఈ పని, చేస్తామా? మందమతులారా, అవివేకులారా అంటే వాడిని ఇంటికి పిలుస్తాం, మనం ఇంట్లోంచి బయటికి పంపిస్తాం. నువ్వు లేయి ముందే నుంచి అనకపోతే చాలు. అవివేకులారా, మందమతులారా అని చెప్పి మనకు బోధించినటువంటి వారిని ఆహ్వానిస్తామా, పంపించేస్తామా? వెంటనే ఇక్కడ చూడండి, వీళ్ళేం చేశారు, అవివేకులని అనిపించుకున్న, మందమతులారా అని అనిపించుకున్న లేఖనాలన్నీ వినిపించాడు, సత్యాన్ని బోధించాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, వారి సత్యంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన బోధలు వారికి కావాలి కనుక ఏమైనా మమ్మల్ని అను, నిజమే మేము అవివేకులమే, మందమతులమే, ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు మాకు తెలియకుండా ఉన్నాయి కాబట్టి ఇంకా మాకు కావాలి, ఇంకా మేము వినాలి. కాబట్టి అయ్యా నీవు మా ఊరికి, మా ఇంటికి రమ్మని మాట మాత్రంగా చెప్పలే, బలవంతము చేసిరి. ఏం చేశారు అంటే నిండు మనసుతో ఆహ్వానిస్తున్నారు కనుక బలవంతం చేశారు. యేసు ఒకంత ఒప్పకపోయి ఉండవచ్చు, ఆ పరిస్థితుల్లో బలవంతము చేశారు, ఉండునట్టు చేసి ఆయన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిరి. ప్రభునందు ప్రియులారా గమనించండి, మనకు స్నేహితుడు మేలు కోరి గాయములు చేయనని సామెతలు 27:6 కనబడతాయి. మేలును కోరి స్నేహితుడి గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులో పెట్టును. యేసు ప్రభు మనకు స్నేహితుడు, ఆయన గాయములైన చేస్తాడు, మనల్ని అవివేకులు మందమతులు అంటాడు, మనల్ని ప్రేమించి మనకు అవసరమైన సత్యం చెబుతాడు. కానీ పగవాడు లెక్కలేని, ఉదాహరణకి బైబిల్లో యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుని ముద్దు పెట్టి, బోధకుడా నీకు శుభము, ఏమిటా శుభం, బోధకుడా నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టి అప్పగించాడు. యోధా ముద్దు పెట్టి అప్పగిస్తున్నావు అంటాడు ప్రభువు. కాబట్టి పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, పొగడతాడు, ఓ అది ఇదని మునగ చెట్టు ఎక్కిస్తాడు, ఆ నుంచి పడేటప్పుడు నవ్వుతాడు. నీ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే, నిన్ను బాధ పెట్టినా, నిన్ను గాయపరిచినా నీకు మేలు చేయువాడు, నీకు సత్యం చెప్పేవాడు, నిన్ను సత్యంలో నడిపించువాడు. మనల్ని పొగిడేవారు కాదు. మనల్ని పొగిడితే మనకేంటి, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ వద్దు, మనకు పొగడతలు వద్దు, ఆ పొగడతలు వద్దు, ఆ శ్రమ వద్దు. మనకేం కావాలి, మేలు కావాలి, గాయాలు కావాలి. నువ్వు గాయం చేయి, గాయం చేసి మేలు చేయి. పిల్లకాయలు అంటుంటారు కదా, డాడీ కొట్టినా పర్వాలేదు, నన్ను మాత్రం ఎక్స్కర్షన్ పంపించు, నన్ను గాయం చేయి, నాకు మేలు చేయి. మనకు వాళ్ళే కావాలి, అలాంటి వాళ్ళే కావాలి. మన దేవుడు అలాంటి వాడు. సున్నమ్మ కొట్టిన సమాధుల్లారా అంటాడు, చెప్పాల్సిన సత్యం చెబుతాడు. ఏమైనా అనుకో ప్రభువా, మాకు అవసరం సత్యం తెలియజేయి, ఎందుకంటే సత్యము మమ్మలను స్వతంత్రులుగా చేయను. కాబట్టి ఇక్కడ వీరు యేసు ప్రభుని వాళ్ళు ఆహ్వానించారు ఇంటికి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియను. ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభువు మన మధ్య ఉంటే
మనకు సత్యం తెలియజేస్తాడు, సత్యంలో నడిపిస్తాడు, జరగబోయే సంగతుల గురించి కూడా మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ రాత్రికి దేవుడు వస్తే మీరేం చేస్తారు? ఎందుకవి ప్రకటన గ్రంథంలో నెరవేర్చాల్సిన చాలా ఉన్నాయి. ఆకాశమైనా భూమి అయినా గతించిపోనేమో కానీ నా మాటలో గతించమని చెప్పిన దేవుడు 7వ ముద్రలో 7 బూరలలో 7 పాత్రలు జరగాల్సిన విషయాలన్నీ పక్కన పెట్టి ఈ రాత్రికి వచ్చేస్తాడా? 6వ ముద్ర కాలంలో ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టి వచ్చేస్తాడా? ఆ మాట చెప్పిన దేవుడు. కాబట్టి వీరు చాలామంది చెబుతున్నారు ఆత్మదేవుడు మాకు చెప్పాడు, ఇక ఏమేమో చెప్పేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మస్వరూపైన దేవుడు యోహాను 16:13 ప్రకారంగా సత్యస్వరూపైన దేవుడు మనకు సత్యం తెలియజేస్తాడు, సత్యంలో నడిపిస్తాడు, జరగబోయే సంగతులు కూడా తెలియజేస్తాడు. ఆత్మదేవుడు చెప్పేసి జరగబోయే సంగతులు తూచా తప్పకుండా నెరవేరును. తూచా అంటే ఏంటి? ఒకసారి చెప్పా, గుర్తుందా? తూచా తప్పకుండా నెరవేరుతాయి, ఏమాత్రం పొరపాటు కావు. అలాగే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వీళ్ళు అవివేకులారా మన్నమతులారా అని చెప్పినటువంటి ప్రభువుని ప్రేమించి బలవంతంగా ఇంటికి తీసుకుని వచ్చారు కదా, ఆతిథ్యం ఇస్తున్నారు కదా, ఎలాంటి మంచి పని చూడండి. అది గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో, మీరు వండుకున్న మాంసములో, పాయ పొరాటాలో, బిర్యానీలో, అన్నిటిలో నాకు మీరు భాగం ఇవ్వాలి. ఇది చెప్తారు పాస్టర్లు. అది చెప్పి పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది, అందరు కాదు. నేనేమంటా అంటే దాని ఫుట్ నోట్ చూడండి, కింద దాని ఫుట్ నోట్ ఏముందో దాని అర్థం, వాక్యోపదేశం పొందువాడు సమస్త విషయముల్లో బోధించువానితో కూడా పాలివాడై ఉన్నాడు. అది విషయం. మీరు వండుకున్న మంచి పదాలు పెట్టమని కాదు అది చెప్పేది. అన్ని మంచి విషయాల్లో బోధకునితో కూడా మీరు పాలివారై ఉన్నారు, పార్ట్నర్లు అయి ఉన్నారు. దేవుని పేరట దేవుని నామంలో జరిగేటటువంటి మంచి కార్యాలు అన్నిటిలో ఉపదేశం పొందేవాడు పార్ట్నర్ అయి ఉండాలి, పాలిభాగస్థుడై ఉండాలి. అది దాని అర్థం. మంచి మీరు వండుకున్నాడు పెట్టేయమని కాదు, కొంతమంది అట్టాగే చెబుతూ ఉంటారు. సరే, కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎమ్మాయి మార్గం శిష్యులు ఉపదేశం పొందుకున్నారు, ఆయన ఇంటికి ఆహ్వానించిరి, ఆయనకి ఆతిథ్యము కూడా ఇచ్చుతున్నారు. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి ప్రయాణంలో ఉన్నాడు, వారి సంభాషణలో ఉన్నారు, వారి ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు వారితో కూడా చూడండి, వారికి ఆ భోజనం దగ్గర కూడా ఉన్నాడు. తర్వాత 30వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ప్రభుని వారు ఎట్లా గుర్తించారో మనకు అర్థమవుతుంది. 30వ వచనం నుంచి, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. వారితో ప్రయాణం స్టార్ట్ చేశాడు యేసు ప్రభు, వారి కన్నులు మూయబడెను. వారి ఎదుట రొట్టె విరిచి స్తోత్రాలు చెల్లించాడు, వారు గుర్తుపట్టారు, కన్నులు తెరవబడెను, వారు గుర్తుపట్టిరి, ప్రభు అదృశ్యుడాయను. అందుకే ప్రారంభంలో చెప్పారు, స్వల్పకాలమే వారి కన్నులు మూయబడ్డాయి కానీ అంధత్వంతో మొత్తపడలేదని చెప్పారు ప్రారంభంలో. యేసు ప్రభు వారితో ప్రయాణం చేసేటప్పుడే కన్నులు మూయబడ్డాయి, ప్రభుని గుర్తుపట్టలేకుండా ఉండలాగున్నా. వారు గుర్తుపట్టిన క్షణంలో ఆయన కన్నులు తెరిచాడు, గుర్తుపెట్టారు, ప్రభు అదృశ్యమయ్యాడు. కాబట్టి బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళారు, ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారి ఎదుట రొట్టెను పట్టుకొని స్తోత్రాలు చెల్లించినాడు, దేవునికి స్తోత్రాలు చెల్లించినాడు. నేర్చుకోవాలి మనం. చాలామంది భోజనాలు చేసేటప్పుడు దేవుని తలంచుకోరు. దేవుడు మనకిచ్చే భోజనం నేను అప్పుడప్పుడు మీకు చెబుతుంటాను. ఉదయం మంచి టిఫిన్ పెట్టాడు మనకు, ప్రతిరోజు ఉదయం పూట మంచి టిఫిన్ పెడతాడు, మధ్యాహ్నం లోపల ఆయనకి దుఃఖకరమైన జీవితం జీవిస్తాం, మళ్ళా వెళ్తాం, మధ్యాహ్నం మంచి భోజనం పెడతాడు అయినా కానీ, మళ్ళీ రాత్రి వరకు ఆయన దుఃఖకరమైన జీవితం జీవిస్తాం, మళ్ళీ రాత్రి వేళ మంచి భోజనం పెడతాడు అయినా కానీ. అనుదినము ఆయన దగ్గర
పోషించబడుతూ అనుదినము ఆయన దుఃఖపరుస్తూనే ఉన్నాం. ఇది మనకు న్యాయం కాదు, ఇది మనకు ఆశీర్వాదకరం కాదు. మన తల్లిదండ్రులు అంటూ ఉంటారు, నా కష్టాజితం అని అంటుంటారు. అరే, నాకు ఎంత చెమట వచ్చి రక్తాన్ని చిందించి నేను పోషించి పెద్దవాడిని చేశాను రా అని. అలాగే యేసుప్రభు కూడా యెషయా గ్రంథం అంటాడు, నేను నా పిల్లలు పెంచి పెద్దవారిని చేస్తుంది కానీ వారు నన్ను ఎరగకుండా ఉన్నారు, ఎద్దైనా గాడిదైనా అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రభును వారు ఆతిథ్యం ఇచ్చి ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారి ఎదుట యథారీతిగా ప్రభు వారితో ఉన్నప్పుడు, సిలువేక మునుపు వారితో ఉన్నప్పుడు రొట్టెను పట్టుకునేవాడు, ఏ రీతిగా పట్టుకునేవాడు ఆ రీతిగా పట్టుకున్నాడు. ఎట్లా విరిచేవాడు అట్లాగే విరిచాడు, ఎట్లా స్తోత్రాలు చెల్లించాడు అట్లాగే స్తోత్రాలు చెల్లించాడు. చెల్లించిన తర్వాత వారి కన్నులు వారికి పంచిపెట్టగా, వారికి పంచిపెట్టాడు ఆ రొట్టెలు, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పుడు అర్థమైంది, అరే ఇది మన ప్రభు చేసే విధానం కదా, ఇది మన ప్రభు ఇట్లాగే చేసేవాడు కదా అన్న ఆలోచన వస్తానే ఆయన చూస్తానే కన్నులు తెరవబడ్డాయి. అరే ఆయనే ఈయన మన ప్రభువే అని గుర్తుపట్టేశారు. గుర్తుపట్టగానే ఏమైపోయినాడు, వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయనో, అంతర్ధానం అయిపోయినాడు. మహిమ రూపంలో ఉన్నాడు కదా, కనబడాలనుకుంటే కనబడగలడు, కనబడకూడదు అనుకుంటే కనబడ్డు. మారు రూపము కలిగిన వాడై అంటే మహిమ రూపంలో ఉన్నాడు కనుక. కాబట్టి వీరు గుర్తుపట్టగానే అక్కడికి పోషణ అయిపోయింది, అంతవరకు చాలు. వారికి దేవుని పునరుద్ధాన సాక్షులుగా ఉంటారు, చూశారు కాబట్టి. ఆయన అంతర్ధానం అయిపోయినాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత వారు ఆలోచన చేస్తున్నారు, చూడండి 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవల్లో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అప్పుడు గుర్తుపట్టారు, అరే మనకు దారిలో ఆయన బోధిస్తూ ఉంటే మన హృదయం మనలో మండుతూ ఉన్నది కదా. అప్పుడు విషయం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పుడు కూడా వారికి అనుభవమే మండుతూ ఉంది. ఆ మండుతూ ఉన్నా కూడా ఆయన మాటలు వింటూనే ఉన్నారు, ఆయన వైపు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు, ఆయన మనకు బోధిస్తూ ఉంటే మన హృదయము మండుతుండలేదా. ప్రభునందు ప్రియులారా, అందుకే వాక్యం చెబుతుంది, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో, ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎంతోమంది దేవదూతలకు ఆతిథ్యం చేసిన వారు ఉన్నారు, కానీ వారు దేవదూతలు అని ఆతిథ్యం చేయలే. ఆ దేవదూతలు మనుషులాగానే వచ్చారు, వారి ఆతిథ్యం స్వీకరించారు, ప్రతిగా వారు దీవించబడ్డారు. ఎవరినైతే దీవించబడాలని అనుకుంటారో వారికి మనుషుల రూపంలోనే వెళ్ళి ఆతిథ్యం పొందుకుంటారు, సహాయం పొందుకుంటారు, ప్రతిగా వారు దేవుని చేత దీవించబడినట్లు చేస్తారు. ఒకసారి మన బయట ఉన్నవారు ప్రత్యేకమైన పాట అడిగితే సురేంద్రబాబు పాడాడు. అప్పుడు ఆ సందర్భం చెబుతూ నేనేం చెప్పాను, మనం దీవించబడలాగున మన సహాయం పొందుకునేవారు బయట ఉన్నారు, వారు కోరిక మేరకు పాట పాడుతున్నామన్నాను. మామూలుగా సాధారణమైన మాట నేను ఉపయోగించాలి అప్పుడు, ఎందుకంటే ఇదే తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళల్లో దేవదూతలు. అందుకంటాడు, ఈ దీనులకు వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్టే, వారికి భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్టే, వారికి సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టే. ఈ మాటలన్నీ ఎక్కడికి పోతాయి? కాబట్టి సాధ్యమైనంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు చేయదగిన సహాయం చేయగలిగితే చాలు. శక్తి చాలా ఉండవచ్చు, ప్రేమ జాలి దయ కొద్దిగా ఉండవచ్చు. ఆ కొద్దిపాటి జాలి దయ ప్రేమతో చేయగలిగింది చేయి చాలు. దేవుడు ఇంకా నీ ప్రేమను పెంచుతాడు, నీవు ఇంకా వర్ధల చేస్తాడు. నీవు సహాయం చేయకొలది నీ వర్ధిల్లుతావు, నీవు ప్రేమించుకొలది ప్రేమలో బలపడతావు. ఎందుకంటే సత్క్రియలు మనం చేసిన ఎడల అంటాడు, సంతోషముతో సహనముతో ఓపికతో నీవు సత్క్రియలో కొనసాగు.
క్రీస్తు యేసునందు మనం సత్క్రియలు చేయడానికే మనం సృష్టించబడ్డాం. ఎన్ని వాక్యాలు మనం సత్క్రియలు చేయొచ్చు ఉంటే వాటి ప్రతిఫలము దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. హిజ్కియా అడిగాడు, హిజ్కియా లేచి నీళ్ళు చక్కబెట్టుకో, నీవు చనిపోబోతున్నావు. హిజ్కియా వెంటనే గోడ తట్టు తన ముఖము దిప్పుకొని, అయ్యా నేను చేసిన యథార్థమైన క్రియలు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, లెక్కగట్టాడు. 15 సంవత్సరాలు ఆయుష్ వస్తుంది, వస్తుంది. వెంటనే యెషయాకు చెప్పాడు దేవుడు, వెళ్ళి మరలా ఈ మాట చెప్పాను. వెళ్ళి చెప్పాడు, అయ్యా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ కాలం నీకు ఇవ్వబోతున్నాడు. చూసారా, మన యొక్క సత్క్రియలు మనకు దీర్ఘాయుషను సంపాదిస్తున్నాయి, స్వస్థతను, అవసరమైన సహాయాన్ని. హిజ్కియాకి స్వస్థ కావాలి, మనకు స్వస్థ కాదు ఇంకోటి కావాలి, ఆ సహాయం అందిస్తాడు. మనం చేసే సత్క్రియలు దేవుని దగ్గర పెట్టి అడగాలి. దాన్నే నేను క్లెయిమింగ్ ప్రేయర్ అంటాం. బెగ్గింగ్ ప్రేయర్ అంటే గేటు బయట ఉండి అయ్యా అని అడుగుతారే, అది బెగ్గింగ్ ప్రేయర్. ప్రైజింగ్ ప్రేయర్ అంటే దేవుణ్ణి పొగిడి అడగడం. మా పూర్వీకులను ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా ఈ బానిస బ్రతుకుల్లో నుంచి విడిపించు. ప్రైజింగ్ ప్రేయర్. క్లెయిమింగ్ ప్రేయర్, నీది ఏదో ఆయన దగ్గర ఉంది, నీవు దాన్ని హక్కుగా అడుగుతున్నావు. బ్యాంకులో నీ డిపాజిట్ ఉంది, నీకు హక్కు ఉంది అడిగి తీసుకునేదానికి, నీవు డిమాండ్ చేస్తావు, డిమాండ్ డ్రాఫ్ట్ రాస్తావు. నీవు సత్క్రియలు చేస్తే నీ ఫలితం ఆయన దగ్గర ఉంది, ఇప్పుడు నీవు అడిగేది క్లెయిమింగ్ ప్రేయర్ అవుతుంది. హిజ్కియా చేసింది క్లెయిమింగ్ ప్రేయరే. మనం ఎప్పుడు బెగ్గింగ్ ప్రేయరేనా, ఎప్పుడు ప్రైజింగ్ ప్రేయరేనా? క్లెయిమింగ్ ప్రేయర్లోకి వచ్చేది ఎప్పుడు? సత్క్రియలు చేసినప్పుడే. నీవు మంచి కార్యాలు చేస్తూ ఉంటే నీకు అవసరమైనప్పుడు నీవు దేవుడికి చెప్పాలి, అయ్యా నేను పలానప్పుడు మంచి కార్యం చేశాను, నాకు ఇప్పుడు అవసరం వచ్చింది, సహాయం చేయి. ఖచ్చితంగా చేస్తాడు, వెంటనే చేస్తాడు, ఆలస్యం కూడా చేయడు. ఇన్ని అవకాశాలు మన ఎదుట దేవుని పెడితే మనకే కావాలి సత్క్రియలు, మనం మాత్రం ఎవరికి చేసేది లేదు, దీవెన రాదు. కాబట్టి ఎమ్మాయి మార్గంలోని శిష్యులు వారు చేసిన యొక్క మంచి కార్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సంభాషించారు మార్గంలో యేసుని గురించే, వారు దేవుని యొక్క సంభాషణ వినగలిగినారు. ఒకవేళ గద్దించినట్టుగా అవివేకులారా మన్నమతులారా అని అన్నప్పటికీ సత్యం చెప్పాడు గనక అయ్యా మా ఇంటికి రాని బలవంతం చేశారు, ఆతిథ్యం ఇచ్చారు, అర్థం చేసుకున్నారు, ప్రభు అని గుర్తుపట్టారు. చూసారా ఎన్ని మంచి కార్యాలు, ఎన్ని మంచి కార్యాలు. మనము కూడా మన సంభాషణలో యేసు ఉండులాగున, మన ప్రయాణాల్లో యేసు ఉండులాగున, మన ఇంట యేసు ఉండులాగున, మనల్ని విడువని ఎడబాయని దేవుడిగా మనతో ఉండులాగున మన జీవితాలను మార్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి దీవెన నడుపుదల మనకందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ సంధికి వస్తూ ఉన్నాం. విన్న మాటలు నా తండ్రి సాతాను దొంగిలించకుండా ఉండలాగున జాగ్రత్త చేయండి. మా జీవితాలను మార్చండి నా ప్రభువా. ఇంకా ఇంకా మార్చబడాలి, పరిపూర్ణంగా మార్చబడాలి ప్రభువా. మార్పు లేని జీవితాలు మాకు దీవెనకరం కాదు, మార్పు లేని జీవితాలు మాకు మా బిడ్డలకు మంచిది కాదు ప్రభువా. ఏ ఏ విషయాల్లో, ఎన్ని విషయాల్లో మేము మార్పు చెందవలసి ఉన్నదో అన్ని విషయాల్లో మేము మార్పు చెందడానికి సహాయం చేయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘం తొయితెర సంఘంతో అంటున్నారు, మీ భక్తి నాకు తెలుసు, అయినను మేము నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నారు. ఆ విషయంలో మారు మనసు పొందమన్నారు, లేనిడలా దీపస్తంభం తీసివేస్తానన్నారు. ప్రభువా, ఇన్ని మాటలు, ఇన్ని హెచ్చరికలు మా ఎదుట ఉంటూ ఉండగా మా జీవితాలను పూర్తిగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం ప్రభువా. మా జీవితాలను మీ చేతిలో పెడుతున్నాం, మార్చండి, నూతన సృష్టి గావించండి. మా జీవితాల్లో మీరు సంతోషించలాగున మా జీవితాలను మార్చి మమ్మల్ని దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.